సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ మధ్య భీకర పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. పోటాపోటీ దాడులతో యుద్ధం తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. యుక్రెయిన్ డ్రోన్ దాడుల తర్వాత ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ 1430 మందిని యుక్రెయిన్ సైనికులను హతమార్చినట్లుగా రష్యా ప్రకటన చేసింది. లేటెస్ట్ గా రష్యాలోని కీలక బ్రిడ్జ్ ని యుక్రెయిన్ కూల్చేసినట్లుగా సమాచారం. 1100 కిలోల పేలుడు పదార్థంతో క్రిమియా బ్రిడ్జ్ ని కూల్చివేసినట్లుగా రష్యా చెప్తోంది. వాటర్ లో పిల్లర్లను టార్గెట్ చేస్తూ పేలుడు. అలాగే రష్యాకు క్రిమియా బ్రిడ్జ్ చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. క్రిమియా బ్రిడ్జ్ పై నుంచే యుక్రెయిన్ లోపలికి వెళ్లి గత కొంతకాలంగా రష్యా దళాలపై దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే 2022 నుంచి బ్రిడ్జ్ పేల్చేయడానికి ప్లాన్ వేసినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇక్కడ టోటల్ గా మనం చూడొచ్చు, స్క్రీన్ మీద కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఏ విధంగా బాంబులు పేల్చారు, ఏ విధంగా అక్కడ రష్యా మీద దాడులు జరిగాయి అనేది కూడా మనకి కనిపిస్తోంది. ఇటు యుక్రెయిన్ మీద కూడా రష్యా దళాలు దాడులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుందని కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ శాంతి చర్చలతో వార్కు ఫుల్ స్టాప్ పడుతుందని భావించిన సమయంలో రెండు దేశాల మధ్య భీకర దాడులైతే జరుగుతున్నాయి. రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరి డ్రోన్లతో యుక్రెయిన్ విరుచుకుపడిన తర్వాత ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. యుక్రెయిన్ దాడులతో రగిలిపోయిన రష్యా 24 గంటల్లోనే 1430 మంది యుక్రెయిన్ సైనికులను హతమార్చినట్లుగా ప్రకటించింది అధికారికంగా. అటు తాము కూడా 1100 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు యుక్రెయిన్ తెలిపింది. తాజాగా రష్యాకు మరో షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. రష్యాను క్రిమియాతో కలిపే బ్రిడ్జ్ ను యుక్రెయిన్ పేల్చివేసింది. నీటిలో బాంబ్ పెట్టి యుక్రెయిన్ ఆర్మీ భారీ పేలుడు జరిపింది. బ్రిడ్జ్ పిల్లర్లకు 1100 కేజీల TNT బాంబ్ అమర్చారు. ఫిబ్రవరిలో ఈ యుద్ధం మొదలవగా అప్పటి నుంచి రష్యాకు ఈ బ్రిడ్జ్ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. రష్యా దళాలు క్రిమియా బ్రిడ్జ్ పై నుంచి యుక్రెయిన్ భూభాగాల్లోకి వెళ్లి దాడులు చేస్తున్నాయి. దీంతో ఈ బ్రిడ్జ్ ని పేల్చేయాలని యుక్రెయిన్ చాలా కాలంగా ప్లాన్ చేస్తోంది. 2022, 2023లో కూడా క్రిమియా బ్రిడ్జ్ ని పేల్చేయగా మళ్లీ మరొకసారి దానిపై దాడి చేసింది. దీంతో క్రిమియా రష్యా మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇంతకాలంగా యుద్ధంలో రష్యాది పై చేయి కాగా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం యుక్రెయిన్ ఊహించని విధంగా దాడులు చేస్తోందని చెప్పుకోవచ్చు. డ్రోన్ దాడితో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవచ్చు. స్పైడర్ వెబ్ పేరుతో భారీ ఎత్తున డ్రోన్ దాడులు చేసి 7 బిలియన్ల విలువైన 41 విమానాలను ధ్వంసం చేయడం రష్యాకు మింగుడు పడని విషయంగా మనకి తెలుస్తోంది. మరోవైపు గత 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో తమ సైన్యం దాదాపు 1 మిలియన్ రష్యన్ సైనికులను హతమార్చిందని యుక్రెయిన్ ప్రకటించింది. యుద్ధంలో మొత్తంగా 9,90,800 మంది రష్యా సైనికులు చనిపోయారని, అందులో 1100 మంది సైనికులు గత 24 గంటల్లోనే ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. అలాగే తాము చేసిన దాడుల వల్ల రష్యాకు చెందిన 10,881 ట్యాంకులు, అలాగే 22,671 సాయుధ పోరాట వాహనాలు, 50,607 ఇంధన ట్యాంకులు, 28,623 ఫిరంగి వ్యవస్థలు, అలాగే 1,402 బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థలు, 1,176 వైమానిక రక్షణ వ్యవస్థలు, 384 విమానాలు, 441 యుద్ధ విమానాలు, 336 హెలికాప్టర్లు, 38,748 డ్రోన్లు, 28 నౌకలు, ఒక జలాంతర్గామి నాశనమయ్యాయని యుక్రెయిన్ జనరల్ స్టాఫ్ తెలిపారు. మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు చేపట్టిన ప్రయత్నాలు ఈసారి కూడా సఫలం కాలేదని తెలుస్తోంది. ఇటీవల తుర్కియాలో ఇస్తాంబుల్ నగరంలోని సిరగాన్ ప్యాలెస్ లో జరిగిన 2వ విడత చర్చలు ఎటువంటి స్పష్టమైన ఫలితాన్ని ఇవ్వలేదు. చర్చల కంటే ఒక్కరోజు ముందే యుక్రెయిన్ భారీ వైమానిక దాడికి పాల్పడి రష్యా వైమానిక స్థావరాలనైతే ధ్వంసం చేయడం చర్చలపై ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. చర్చలకు తుర్కీయే విదేశాంగ శాఖ మంత్రి హకాన్ ఫిదాన్ అధ్యక్షత వహించగా యుక్రెయిన్ తరపున రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్, రష్యా తరపున అధ్యక్షుడు పుతిన్ సలహాదారు వ్లాదిమిర్ మెడిన్స్కీ పాల్గొన్నారు.
ప్రధానంగా కాల్పుల విరమణపై చర్చలు సాగినప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని ఏ దేశం కూడా ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. మరి రానున్న రోజుల్లో రష్యా యుక్రెయిన్ వార్ మరింత ముదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ.